హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ కెరీర్ చాలా తక్కువ. మహా అయితే ఓ 3-4 ఏళ్ళు మూవీస్లో నటించి ఆ తర్వాత మూవీస్కి దూరం అయిపోతూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్లో కామ్నా జట్మిలానీ కూడా ఒకరు. తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె కొద్ది టైంలోనే సినిమాలకి దూరం అయిపోయారు. అసలు ఈమె ఇప్పుడు ఏం చేస్తున్నారో, ఆమె ఫ్యామిలీ ఎవరో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కామ్నా గారు 1985 డిసెంబర్ 10వ తేదీన ముంబైలోని ఓ సింధీ కుటుంబంలో జన్మించారు. ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ జర్మిలానీ మనవరాలే ఈ కామ్నా. ఈమె తండ్రి నిమేష్, తల్లి దివ్య. కామ్నా గారు ముంబైలోనే తన చదువును పూర్తి చేశారు. ఈమె 2004లో మిస్ ముంబై కాంటెస్ట్లో పాల్గొని రన్నరప్గా నిలిచారు. ఈ క్రమంలోనే ఈమె పలు మ్యూజిక్ ఆల్బమ్స్లోనూ పాల్గొన్నారు. 2005లో తెలుగులో రిలీజ్ అయిన ప్రేమికులు చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు కామ్నా జట్మిలానీ. ఆ తర్వాత హీరో గోపీచంద్ గారితో కలిసి రణం చిత్రంలో కూడా నటించారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. రణం మూవీ హిట్ కావడంతో కామ్నా గారికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సామాన్యుడు చిత్రంలో మరో హిట్ను అందుకున్నారు. ఆ తర్వాత టాస్, అందమైన అబద్ధం వంటి చిత్రాల్లో నటించారు. హీరో అల్ల నరేష్ గారికి జంటగా బెండు అప్పారావు, ఆర్ఎంపి, కత్తి కాంతారావు వంటి చిత్రాల్లో కూడా నటించారు. అలాగే యాక్షన్ 3D, శ్రీ జగద్గురు ఆదిశంకర, బాయ్ చంద్రిక వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కామ్నా జట్మిలానీ గారు ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. వెండితెరపై స్టార్ హీరోయిన్గా పేరును సంపాదించుకున్నారు. కానీ ఈమె తొందరగానే మూవీస్కి దూరం అయిపోయారు. ఈమె చివరిగా తెలుగులో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత కన్నడలో 2 చిత్రాల్లో నటించారు. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో కామ్నా జట్మిలానీ 2014లో వివాహం చేసుకున్నారు. బెంగళూరుకి చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగపాల్ను 2014 ఆగస్టు 11న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కామ్నా గారికి 2 కూతుర్లు ఉన్నారు. 2022లో చివరిసారిగా గరుడ అనే కన్నడ చిత్రంతో కనిపించారు కామ్నా. ఆ తర్వాతి ఏడాది వ్యవస్థ అనే వెబ్ సిరీస్తో తెలుగువారిని పలకరించారు. ప్రస్తుతం కామ్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తన భర్త, పిల్లలతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ అందరికీ దగ్గరవుతున్నారు కామ్నా జట్మిలానీ. అయితే కామ్నా మూవీస్కి దూరం అయ్యాక తన భర్తకు సంబంధించిన వ్యాపారంలో తోడుగా ఉంటున్నారట. ఆమె తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. ప్రస్తుతం కామ్నా జట్మిలానీ వయసు 40 సంవత్సరాలు. అయినా కానీ ఈమె అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ అందరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేస్తున్నారు. కామ్నా జట్మిలానీ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేస్తారో లేదో చూడాలి. నటి కామ్నా జట్మిలానీ గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.